క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా? మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. రే నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాన్ చేసుకుంటావు. రే అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చేయి. వీడు పర్సు బయటికి తీయర్రా. ఏ నోరు మీరా ఓసిగిరాకి. ఉండండి రా, ఎవడో ఒకడు దొరుకుతాడు, మంగళం పడద్దాం. రే ఒక్కొక్క బొట్టే తాగండిరా, లేదా తొరగైపోతే. ఏయ్ టాటా సుమో, కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా, ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఏ ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా 0.5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్దేటి? రే తన్నులు తింటారా? మీరు అందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా. నేను వస్తాను రా. రేయ్ అప్సెట్ అమ్మకరా, రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా, పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతన్ని ఖాళీ చేద్దారా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా? మున్నా అయితే నాకేంటి? సార్ ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆలెన్ సాలే, $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ Thanks. బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా. దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా ఇది అవుతా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఒక్క పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్, చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను. చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికిలేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? రాయ్, ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పడరా. ఓటీఎంపీరా. అదేంట్రా ఓటీఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5గురు కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్ యు. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా. మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి, లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి. సార్ కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే, ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా, ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా ఓ సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు
ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. బొడ్లో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ ఆ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. సార్ మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఇలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవడా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిల్ కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఉంటా. ట్రీట్ రా. ఎందుకు? వాంతి చేసుకునేందుకు. ఎవర్రా అదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. కూడా వేసుకోండి. అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను, దెబ్బ అయిపోయాను. సార్ ఖర్చు చేస్తారు. అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్డ్ నాప్కిన్ ఉంది. ఇదిగో సార్ లైమ్. ఇదిగో అదేమవుతుంది కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. ఈ మ్యాన్షనే సార్, తల జాగ్రత్త. ఆటో కట్ చేసేయండి సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు కట్ చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? చీర కావాలా సార్? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళ ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లవ్. థ్యాంక్ యూ. బాయ్. ఒసేయ్, అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు ఇంకాస్త తినవయ్యా, నీకోసమే చేసింది. ఇబ్బంది పెట్టకండి, బాగానే తింటాను. హలో బడ్రు హియర్. ఆ ఇల్లు నీది కాదు, ఫోను నీది కాదు. బడ్రు హియర్, బడ్రు. ఐఎమ్ యువర్ బాబు హియర్. హే డాడ్, హౌ ఇస్ మ్యాన్? హాయ్, అమెరికాలో ఉంటుంది నేను రా, నువ్వు కాదు. అయినా సిగ్గు లేదంటరా ఆ ఇంటి చుట్టూ తిరగడానికి? లేదన్న, వాళ్ళే పిలిచారు. సర్లే, ఏం తింటున్నావు? జిలాబ్ డాడ్, యు నో ఇట్స్ రియల్ గుడ్. చెయ్యి. ఫోన్ ఆవిడికి. యా. అన్నయ్య గారు బాగున్నారా? వదిన గారు ఎలా ఉన్నారు? ఏమండి, నేను అమ్మాయి ఎలా ఉంది? హలో ఆంటీ, నేను వెన్నెలాని. అమ్మా వెన్నెలా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావమ్మా? నో డాడ్, తనే 1 సంవత్సరం ఆగమంటుంది. రాయ్, తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు కనండిరా. చెప్తూనే ఉన్నానండి, వినట్లేదు. వచ్చే వేసవిలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అన్నయ్య గారు ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? సరే ఉంటానండి, త్వరగా పెళ్లి చేసుకోండి అయ్యా. అలాగే. చిక్కిపోతున్నావు. అది సరే గాని ఏయ్. ఆ గంగరాజును ఒకసారి పంపించు. మొన్న కొబ్బరి పచ్చడి పాడు చేశాడంట కదా, ఓ. అది ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే, అన్ని గంగరాజుకి నేర్పించండి. ఆ కొబ్బరి పచ్చడి, బిర్యానీ వగేరా వగేరా. ఎందుకంటే కాపురం చేసి ఆడతాయి కదా, అన్ని వాడికి నేర్పించండి. వస్తానండి. చూసావుటే అబ్బాయి ఎంత మాట అన్నాడు. అందుకే వంట నేర్చుకోవే అంటే విన్నావు కాదు. అదేంటండి, ఆ పోకిరి వెదవుని ఇంట్లో కిందకి రానిచ్చారు? నిన్న నడి బజార్లో అమ్మాయిని గుర్తేసింది వాడేనండి. అదేంటి, అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసిందే. అయ్యో బాబోయ్, కొంపదీసి అమ్మాయి కాని వాడి మాయలో పడిపోయిందా ఏమిటి? అయ్యో, వాడు ఉత్త జులై వెదవండి, రానివ్వకండి.
దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. గదవ కుక్క బుద్ధి దీను. తప్పుకు పోదామంటే వెంటబడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది కుక్క. కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి. అదే కుక్క పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి నా ఉత్తరాలు పట్టుకోండి, పట్టుకోండి. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్కెత్తుకెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతల పరవలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తుకెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తకెళ్ళింది ఏమిటి దేవుడా? పదవయ్యా, వెతుకుతాం. పద, నువ్వు పద, తొందరగా రావయ్యా. మళ్ళీ ఆ కుక్క పక్క మీద వెళ్ళిపోతుంది. రా, పరిగెత్తు. పరిగెత్తం. అమ్మా, నెమ్మదిగా. అమ్మా, ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసనా? అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెప్తున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన్ని కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను గాని బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ
ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, నందిని గారు, నువ్వా? నేను లోపలికి ఎవరు పంపించారు? నా నందినిని కలవడానికి రాలేదు. ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చాను. హరి, డోంట్ ఇరిటేట్ మీ. బాబు కూర్చో. చెప్పాగా, పర్సనల్ పని మీద రాలేదు. ఈ అనాథని మీ అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చాను. వీడు కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లో నాకు దొరికాడు. నేను కూర్చోచ్చా? థ్యాంక్ యూ. నీది అసలే చాలా గొప్ప హృదయం. అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను. బాబు, నీ పేరేంటి? హరిశ్చంద్ర. నేను అడిగింది నీ పేరు కాదు, బాబు పేరు. ఇది విచిత్రం, వాడి పేరు హరిశ్చంద్రే. ఏం బాబు, నీ పేరు అదే కదా? 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా? 5 స్టారా? అదే అదే, ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొనిపెట్టాను. నేను చేసిన చిన్న తప్పే కదా నందిని. అదే సిగరెట్ కాల్చడం. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా నీ గురించి ఎవరికి కావాలి? కుర్రాడి గురించి చెప్పు. కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లోంచి నా ఒళ్ళో పడ్డాడు. ఆయన ఇది గొప్ప హృదయంగా, అందుకని దగ్గర తీసుకొచ్చాను. ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమీ డీటెయిల్స్ లేవా? అనాథ పిల్లలకి ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని? చిన్న సిగరెట్టే. వీడి మీద జాలిపడు, నా మీద జాలిపడు. వీడిని దీవించు, నన్ను క్షమించు. అసలు తప్పు చేయడం ఎందుకు, క్షమించమని అడగటం ఎందుకు? తప్పంతా నీదే. సిగరెట్ కాల్చేవాళ్ళని స్పీచ్ ఇమ్మని అడిగావు. సిగరెట్ ఎలా కాల్చాలి, కాలిస్తే ఎలా మానాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను. ఫస్ట్ టైం. తప్ప? నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు. ఏరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అనాథని చెప్తే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా అని చెప్పాను. చాక్లెట్ల కోసం నేను బతుకుండగానే అనాథని చెప్తావా? తప్ప మళ్ళీ చెప్పకూడదు. అనాథని చెప్తా. చాక్లెట్లు ఇచ్చిన సారీ నందిని, మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను. నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను. ఈసారి నిజమే నన్ను తీసుకొస్తాను. నందిని రానా? అంటే వచ్చేస్తున్నాను. వచ్చేసా. పంతులు, అరే బాయ్ పంతులు. అరే బాబాయ్, ఏంట్రా? అరే భాయ్, నువ్వెగిరికి అంతేసేంత గుడ్ న్యూస్ బాయ్. మన సాయిగాడు లేడు. పొద్దు నువ్వు ఇచ్చిన 500 రూపాయల నోట్ని 500 ఏ లేదురా, మన పార్టీ ఇస్తే నీ 500 టిప్ ఇచ్చానులే. ఏమిచ్చా? టిప్పు. టిప్పా? కొంప తీసిపోతాడా? అలాగే ఉందిరా బాబు. 500కి ఎలా పడిపోయాడు? వీడు ఎప్పుడు ఇంతరా? ఇదిగోరా బాబు. లాభం లేదురా. సాయి, ఒరేయ్ అక్క దాకా కూర్చో, కూర్చో. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? అద్దె తప్ప నేనేం తీసుకోను. అదే అసలు 4 నెలల నుంచి అద్దె కట్టలేదన్న సంగతి మీకు గుర్తుందా? మా ఆయన తాగొచ్చినప్పుడల్లా మీ అద్దె సంగతి గుర్తు చేస్తుంటాడు. మీ మూలంగా మా ఇద్దరికి 3వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అద్దెైనా కట్టండి, లేదంటే ఇల్లేనే ఖాళీ చేయండి. అది కాదక్క, మంచినీళ్ళు తాగుతావా అక్క? నేను మంచినీళ్ళు తాగడం కాదురా, అద్దె కట్టకపోతే నేను తాగేస్తాను 3 చెరువులు నీళ్లు. వీడేంటి పడుకున్నాడు? వీడు పడుకోలేదక్క, పడిపోయాడు. ఏ మా ఆయనలాగా వీడు కూడా మందెక్కువైందా? ఎంత మాట అన్నావక్క. గోలీ సోడాకి గ్యాస్ సోడాకి తేడా తెలియని అమాయక పంతులు వీడు. వీడేంటి 500 అని కలవరిస్తున్నాడు? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అక్కర్లేదక్క, వీడికి మెడిసిన్ వాసన కంటే కరెన్సీ నోటు వాసన బాగా పనిచేస్తుంది. ఓ 500 కొట్టు. 500 రూపాయలు వాసన చూడడం ఏంటి? అరే ముందు నోటి ఇవ్వు, తర్వాత లేస్తాడో లేదో నువ్వే చూద్దు గాని. నా కర్మ. 500 ఇప్పుడు చూడు. 500 చూసావా? ఎప్పుడైనా నమ్ముతావా నమ్మవా? ఒరే,
మీరు నాకు రెంట్ కడుతున్నారు, నేను మీకు రెంట్ కడుతున్నాను. అసలేం అర్థం కావట్లేదురా. హ.